కేపీని కళ్ళొకొచ్చాడంటున్నావు. మీరిద్దరూ కల్లో ఎక్కడ కలుసుకున్నారు? అక్కడ ఇక్కడ కలుసుకోవాల్సిన అవసరం ఆయనకేముందో దినా. ఇన్నాళ్లుగా కలిసి కాపురం చేసిన మన ఇల్లు లేదా? ఆయనకి మన ఇల్లు తెలీదా? అక్కడికే వచ్చారు. ఖచ్చితంగా అది కలే అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇది మరీ బాగుంది వదినా. చనిపోయిన వాళ్ళు కల్లో కాకుండా నిజంగా వస్తారా ఏంటి? అదే కాకుండా ఆయన ఆత్మ స్వర్గం నుంచి వచ్చారు కదా, అందుకే ఆయనతో పాటు పావురాలు కూడా ఎగురుకుంటూ కల్లోకొచ్చాయి. నువ్వు పద చెర్రి, నా మాట విను చెర్రి. మూఢ నమ్మకం కాదురా, రా చెర్రి. అమ్మయ్యా, ఇప్పటిదాకా మన మనసుల్లో గూడు కట్టుకున్న అనుమానం గాలి తుఫానికి గుడారం ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. మీరా కలలోకి ఆత్మగా వచ్చాడు కాబట్టి కేపీ చచ్చిపోయాడని కన్ఫర్మ్ అయిపోయింది. నీ పొందే ఆ కేపీ గాడు మీరా కల్లోకి రాలేదు, నిజంగానే మీరాని కలిసి అసలే అమాయకురాలైన మీరాని అది నిజంగా కలేమోనని భ్రమ కల్పించి ఆ భూమి బోల్తా కొట్టించింది. మన ఇంటి వేలుతోనే మన పన్ను పొడిపించింది. అంత గట్టిగా ఎలా చెప్పగలిగావమ్మాయి? చెప్పడం కాదు, చూపిస్తాను. రా. అమ్మయ్యా, ఈ గండం నుంచి గట్టెక్కేశామత్తయ్యా. ఇదంతా నీ గొప్పతనమే భూమి. నువ్వే గాని తెలివిగా ప్లాన్ చేసి ఉండకపోతే ఈరోజు ఈ కార్యక్రమం ఆగుండేదే కాదు. అప్పటికే రాత్రైనా అనుమాన పడుతూనే ఉన్నాను, గుర్తుందా?